అమ్మవారు ఎందుకు రాక్షసులను సంహరించాల్సి వచ్చింది? ఇది భక్తి కథ కాదు, ఒక యుద్ధం. శరన్నవరాత్రులు అంటే చాలామందికి పూజలు, అలంకారాలు గుర్తుకు వస్తాయి. కానీ అసలు సత్యం ఏమిటి అంటే ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన యుద్ధం. పురాణాల ప్రకారం రాక్షసులు భూమిపై అధికారం చెలాయిస్తూ దేవతలను కూడా బాధించారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి ఒక శక్తిని సృష్టించారు. అదే దుర్గాదేవి. ఆమె ఒక్క రూపంలో కాదు, నవవిధ శక్తి రూపాలను పొంది రాక్షసులను సంహరించింది. పాడ్యమి రోజున శివశక్తిగా గజముఖాసురుణ్ణి, విదియనాడు తదియనాడు జ్ఞానశక్తిగా కురంగాసురుణ్ణి, చవితినాడు క్రియాశక్తిగా రక్తబీజుణ్ణి, పంచమి రోజున మంత్రశక్తిగా అసురాసురుడిని, షష్ఠి తిథి నాడు కాళికాశక్తిగా చండముండాసురుణ్ణి, సప్తమి నాడు పరాశక్తిగా నిశింబాసురుణ్ణి, దుర్గాష్టమి రోజున రుద్రశక్తిగా సింహికాసురుణ్ణి, మహర్నవమి రోజున చిచ్చాశక్తి రూపాన్ని ధరించి మహిషాసురుణ్ణి వధించింది. ఈ రాక్షసులు బయట ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మనలోని అహంకారం, కోపం, లోభం. అమ్మవారి సంహారం అంటే మనలోని చెడును తొలగించడం. ఇలా అమ్మవారు అన్ని రూపాల్లో ధర్మాన్ని కాపాడిన తరువాత ఆమె మహిమతో జరిగిన ఒక అద్భుతం గురించి చాలామందికి తెలియదు. బెజవాడలో నిజంగానే బంగారం వర్షంలా కురిసింది అంటారు. ఆ కనకవర్షం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.